పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం, విచారకరం. మహిళలుగా మేము చాలా బాధపడుతున్నాము. అయితే బాధిత మహిళలు ఎప్పుడైతే జరిగిన తర్వాత మరుసటి రోజు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి చెప్పగానే వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా పోలీస్ వారికి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఎవరైతే ఈ చర్యకు బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, వాళ్ళని వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే పోలీస్ వారు కూడా వారు విచారించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే దీనికి కారకులయ్యారో వారు ఏ పార్టీ అయినా సరే వెంటనే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మా ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీ. అయితే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంత నిబద్ధతగా ఎవరైనా సరే మహిళల మీద ఇలాంటి దుశ్చర్యలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించరు. అయితే ఎప్పుడైతే ఇదంతా జరిగిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత వచ్చి వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో జరిగింది అని కట్టుకథలల్లి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారండి. అన్నీ చేసిన తర్వాత వీరా మాట్లాడేదండి. ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ కానీ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిలబడుతుంది. అలాంటిది ఎంత సెన్సిటివ్ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్నీ చేసిన తర్వాత వీళ్ళొచ్చి ఇంకా ఏదో ఆరోపణలు చేయాలని, ఒక సంఘటనను అడ్డుపెట్టుకొని, ఒక మహిళను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మీరా అండి చెప్పేది? మహిళల గౌరవం గురించి చెప్పేది మీరా? మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటో ఒక్క ఉదాహరణ చాలు. అది జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి గారిని ఒక్క మాట ఆయన కించపరుస్తూనో ఒక చిన్న కామెంట్ చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించారు. ఇది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిబద్ధత. ఆడబిడ్డ ఎవరైనా ఒకటే, ఎవరిని కూడా ఇలా అనకూడదు, అవమానించకూడదు అని చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత. అలాగే వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళకి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అని అడుగుతున్నాను నేను. వీళ్ళు ఏంటండి ఎన్ని చేశారు? శాసనసభలో 4 సార్లు సీఎంగా చేసిన భార్యని, భువనేశ్వరి గారిని అవమానిస్తుంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారండి. వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేది? వీళ్ళకి అర్హత ఉందా అని అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారిని, ఆమె ఎంత పొజిషన్లో ఉన్న మహిళని బహిరంగ సభల్లో ఆమెను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారండి. వాళ్ళని ఏ మాట అనకుండా వాళ్ళని సమర్థిస్తున్నారు. వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేది? సొంత తల్లిని, చెల్లిని కూడా వాళ్ళని విమర్శిస్తుంటే, వాళ్ళని అనరాని మాటలు అంటుంటే వీళ్ళండి ఏమి అనకుండా వాళ్ళని సమర్థించారు. మీరా నాయకులు, మీరా మహిళల్ని గౌరవించేది, మీరా మహిళల గౌరవం గురించి మాట్లాడేది? మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ సిస్టర్ని మీ రౌడీ మూక, వైసీపీ రౌడీ మూక అంతా కూడా ఆమెని వేధిస్తున్నారని చెప్పి మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడిగితే అతన్ని చంపి దారుణంగా హత్య చేసి అన్ని డోర్ డెలివరీ చేసిన పద్ధతి మీది. మీరు ఇంత విచక్షణారహితంగా చేసేది? మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారా? మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారు? మీకు అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. రాజధాని మహిళల్ని ఎంత దారుణంగా హింసించారు. వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని రాజధాని మహిళల్ని వాళ్ళు పొలాలు ఇచ్చి, వాళ్ళు రాజధాని కోసం ఎంతో వాళ్ళు త్యాగం చేసి వాళ్ళు పోరాటం చేస్తుంటే, నీ రాజధాని లేదని చెప్పి నువ్వు వాళ్ళు అన్యాయం చేసి వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ పోరాడుతుంటే వాళ్ళని ఏ రకంగా మాట్లాడారండి? టీవీ ఛానల్లో కూర్చొని అమరావతి మహిళల్ని వేశ్యలు అంటారా? ఇదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? మీరా మహిళల గౌరవం గురించి మాట్లాడేది? మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. వాళ్ళు చేసిన రాజధాని రైతులు చేసిన, మహిళలు చేసిన పోరాటాల్లో ఎంతో మందిని పోలీసు వారి చేత కొట్టించి వాళ్ళ బూటకాలతోటి వాళ్ళ పొట్టల్లో తన్ని జుట్టు పట్టుకొని ఈడ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరా అండి మహిళల గురించి మాట్లాడేది? మహిళల గౌరవం గురించి మీరా మాట్లాడేది? మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారు, ఒక మహిళా ఎమ్మెల్యేని బహిరంగ సభలో అసలు అవమానకరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే మీరు ఏం మాట్లాడకుండా వాళ్ళని సమర్థించారు. మీరా మహిళల గౌరవం గురించి మాట్లాడేది? మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. మీరు ఒక అంబటి రాంబాబు గారు, ఆయన ఏదేదో కథనాలు అల్లుతారు, కథలు చెప్తున్నారు, అనుచిత అసలు ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఎందుకు? అసలు ఆయన మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను.
ఆయన సీఎంగా చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారిని, ప్రస్తుతం సీఎం గారి మదర్ని ఆయన ఎట్లాంటి దూషించారండి? మీరా మహిళల్ని గౌరవించేది? మహిళల గౌరవం గురించి మాట్లాడేది మీరా? మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. మహిళల పట్ల మీకున్న సంస్కృతి ఏంటో ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు లేదు. ఇది చాలా సెన్సిటివ్ విషయము. ఒక మహిళ గౌరవానికి సంబంధించింది. మీరు పదే పదే వాళ్ళని కలిసి వాళ్ళని ఇంకా బాధ పెట్టి మానసికంగా ఇంకా దాన్ని ప్రజల్లోకి ఇంకా వీడియోలు చూపించుకుంటూ మాట్లాడుకుంటూ ఏమ్మా మహిళా నాయకురాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా ఇన్నాళ్ళ నుంచి? 2 సంవత్సరాల నుంచి మహిళని ఆ రకంగా అంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఒక్కరోజన్నా మాట్లాడారా? విడుదల రజనీ గారు కానీ, ఎవరో కళ్యాణి అంట ఆవిడ కానీ, మరి రజనీ అడ్వకేట్, వీళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా నోరు తెరిచి తప్పు అని చెప్పారా? ఎప్పుడైనా మహిళలను అవమానిస్తుంటే మీరు తప్పని ఖండించారా? ఇవాళ వచ్చి ఈ సంఘటనని అడ్డు పెట్టుకొని మీరు నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకోవడం కోసం మీరు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇది మా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కఠినంగా శిక్షలు వేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాంటిది అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. మా ఎమ్మెల్యే గారు మహిళల కోసం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ఒక రోజును కేటాయించి ప్రతి సమస్యని తెలుసుకొని, వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు, మహిళలందరూ బాగుండాలని వాళ్ళ సమస్యలు తెలుసుకొని నిరంతరం వాళ్ళ సమస్యల కోసం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు. అలాంటి మీరు వచ్చి చూడండి, మహిళా గ్రీవెన్స్ ఒక రోజు వాళ్ళ కోసం కేటాయించి పెడుతున్నటువంటి సందర్భం. ఒకరోజు మీరు వచ్చి చూడండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఎమ్మెల్యే గారిని మీరు అమ్మ మీ దగ్గరే మాకు సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చే సందర్భం మహిళలందరూ కూడా. ఇలాంటి సందర్భంలో మా మహిళా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి మహిళల కోసం ఆమె చేస్తున్న శ్రమ, వాళ్ళ సమస్యల కోసం నిరంతరం చేస్తున్న కృషి, ఇంకా పైన మహిళలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తన సొంత నిధులతోటి వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించి మహిళల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం ఆలోచిస్తూ ఇన్ని చేస్తుంటే మీరు ఏదో ఒక సంఘటన అడ్డు పెట్టుకొని, ఒక మహిళల్ని అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది మేమైతే మహిళలకు ఇంకా ఎక్కువ అనుచిత వ్యాఖ్యలు చేసి కథనాలల్లి ఏది పడితే అది మాట్లాడి మీరు చేశారు అంటే మాత్రం మేము మహిళలుగా మేము హెచ్చరిస్తున్నాము. మేము పశ్చిమ నియోజకవర్గం మహిళలు మేము ఊరుకోము. మీరు ఇంతటితోటి మీరు మానుకుంటే మంచిది. మీరు ముందు మహిళల్ని గౌరవించండి. మీరు ముందు సంస్కారం నేర్చుకోండి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మీ వైసీపీ సైకో బ్యాచ్ అందరినీ తయారు చేసి పెట్టి అసలు మీరు సోషల్ మీడియాలో మహిళా నాయకురాళ్ళని, మహిళా ఎమ్మెల్యేలని మీరు ఏ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ రకమైన పోస్టులు పెడుతున్నారు ఈరోజు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మహిళల గురించి మాట్లాడేది ముందు మీరు నేర్చుకోండి. సంస్కారం నేర్చుకోండి. మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ముందు అసలు ఈ సంస్కృతి, ఈ సభ్యత, మహిళల్ని అగౌరవపరచడము, ఈ సంస్కృతి తీసుకొచ్చిందే మీరు ముందు నేర్చుకొని అప్పుడు మాట్లాడండి. మీరు మహిళల ముందు గౌరవించండి. మీరు ఇలా చేయబట్టే గౌరవించకుండా మీ మహిళలకు భద్రత లేకుండా ఉన్న పరిపాలన మీది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసి మీరు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పక్కన కూర్చోబెట్టిన సందర్భం. అలాంటిది ఇప్పుడు ఇంకా ఇలాగే మీరు ఏదో ఒక సంఘటనని పట్టుకొని సెన్సిటివ్ ఇష్యూని మీరు పదే సోషల్ మీడియాకి ఎక్కించి, మీరు పదే పరామర్శల పేరుతో సోషల్ మీడియాకి ఎక్కించి ఆమెను ఇంకా అగౌరవపరుస్తున్నారు. ఇది మాత్రం మీరు చేయకూడదు. ఇది తప్పు. ముందు మీరు నేర్చుకోండి. మీరు ఇలా నేర్చుకుంటే ఇంకా 11 సీట్లకు పరిమితి ఇలాగే కనుక మీరు కొనసాగితే అసలు మీ పార్టీయే భూస్థాపితం అయిపోతుంది. ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు. మీ మాటలేంటో, మీ కళ్ళబల్లి మాటలేంటో, మీ శవ రాజకీయాలేంటో, మీ నీచ రాజకీయాలేంటో ప్రజలందరికీ తెలుసు. ఇంకెప్పుడు మీరు అనవసరంగా మాట్లాడొద్దు. మేము పశ్చిమ నియోజకవర్గం మహిళల తరపున మేము హెచ్చరిస్తున్నామండి. వర్గంలో ఒక సామాన్య కార్యకర్తలాగా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి అభిమానిగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరికీ ఎప్పుడు లేనంటి, అంటే రాష్ట్రం మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైపు చూసేటట్టుగా మహిళల కోసమే ప్రతి మంగళవారం గ్రీవెన్స్ పెడుతున్న మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్ననే అందరి ఫోన్లో తల్లికి వందనం పథకం కింద అందరికీ డబ్బులు పడ్డాయి. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టే పని లేకుండా, మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సులు ఏంటి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటి, మహిళలు చాలా హ్యాపీగా ఉన్న ఈ తరుణంలో కొంతమంది వైసీపీ కోవర్టులు
మాలో చేరారు. ఆ కోవర్టులు ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత మేము చాలా విచారించిన తర్వాత ఈ కోవర్టులు ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మంచి పేరు రావటం ఇష్టం లేక ఎలాగైనా సరే దీన్ని చెడగొట్టాలనే దురుద్దేశంతో అనుకోకుండా జరిగిన సంఘటనగా ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా క్రియేట్ చేశారే తప్పితే ఈ జరిగిన సంఘటన బట్ట మేము బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ అమ్మాయి ఎవరైతే చేసిందో మాధవి అనే అమ్మాయి వాళ్ళ మేనమామ కాళ్ళల్లో ఆనందం చూడటం కోసం అత్యుత్సాహం ప్రదర్శించి ఆ కోవర్టుల చేతిలో కీలు బొమ్మగా మారి అనవసరంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారి మీద నిందలు వేయటానికి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నం చేశారు. ఈ రకమైన ఒక అంటే అగైనెస్ట్ నేచర్ ఇలాంటి ఎంతమంది కుళాయిల దగ్గర కొట్టుకుంటా ఉంటారు, ఎంతమంది రోడ్డు మీద చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతానే ఉంటాయి. కానీ ఈ రకమైన గొడవ మనం ఎప్పుడైనా చూసామా? పశ్చిమ నియోజకవర్గం వైపు రాష్ట్రం మొత్తం చూసేటట్టుగా చేశారంటే ఇది ప్రీ ప్లాన్ కోవర్టుల యాక్షన్. అర్థమైందా? సో దీన్ని కొంచెం మనం బాగా ఆలోచించి ఇంత మంచిగా మహిళల కోసం అనుకూలంగా మహిళల సాధికారత దిశగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి నింద లేకుండా ఉంది కాబట్టి ఇప్పటిదాకా నింద వేయటానికి ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. ఎందుకంటే మేడం వెంటనే స్పందించారు. కొంచెం ఆలస్యంగా సిఐ గారు చేసిన ఆలస్యానికి ఇంత గలాట అయింది కాబట్టి మహిళలంగా మేము కూడా ఈ జరిగిన విషయానికి ఖండిస్తున్నాం, తీవ్రంగా బాధపడుతున్నాం. ఈ బాధితురాలకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేము ముందుంటామని మీడియా మిత్రులు సోదరులు మీ అందరి సాక్షిగా మేము చెప్తూ ఆ మహిళకి మేము సహాయ సహకారాలు అందిస్తామని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళే కోవర్టులు కొంతమంది మాలో చేరారని ఈ జరిగిన విషయం మీద కొంత ప్రాథమిక సమాచారం మాకు అందిందండి. ఇక నుంచి మేము తగిన జాగ్రత్తల్లో మేము ఉంటాం. వైసీపీ వాళ్ళు ఎప్పుడూ చేసేది శవరాజకీయాలు. ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు శవం దొరకలేదు కాబట్టి ఏ అంశం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఒక ఆడపిల్ల, ఒక ఆడబిడ్డ అని కూడా లేకుండా కడుపున పెట్టుకొని కాపాడి వాళ్ళకి ఎలా న్యాయం జరగాలి అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు అని చూడడం పోయి ఇంకా రీప్లే చేసినట్టు ఏదో సరదా కోసం అదే వీడియోని రిపీట్ మోడ్లో జూమ్ చేసి ఆ వైసీపీ నీచ రాజకీయాలు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆ ఆడబిడ్డ తన ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా దాని గురించి వదిలేసి వీళ్ళు కావాల్సిన కథనాలు కట్టుకుంటూ ఇంకా అదే రాజకీయం కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకేమన్నా ఉంటుందా? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరీక్ష చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను క్లియర్గా చెప్పారు, నాకు గల్లా మాధవి గారు నన్ను ఒక అక్కలాగా చూసి వెంటనే నేను చెప్పంగానే కంటతడి పెట్టుకొని నీకు నేనున్నానమ్మా అని ప్రతి 2 గంటలకు ఒక్కసారి ఫోన్ చేసి నేను ఒకసారి వచ్చి కలుస్తానమ్మా అంటే వద్దమ్మా అని మేమే ఆపాము అని బాధితురాలు అంత స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఏ బాధ ఉన్నా, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆరోగ్యపరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను చేసుకుంటాను అని భరోసా ఇచ్చి నేనున్నానమ్మా మీరు ఆందోళన చెందమాకండి అని నాకు అడుగడుగునా తోడుండి నాకు న్యాయం జరపడానికి గల్లా మాధవి గారు నన్ను సొంత అక్కలా భావించి నాతో ఉన్నారు అని చెప్పి అంత స్పష్టంగా మీరు ఏ బాధితురాలి గురించి అయితే అన్నిసార్లు రీప్లే చేసి వాళ్ళు మర్చిపోయిన గాయం మీద పుండు కాకి పొడిచినట్టు పొడుస్తున్నారో ఆ బాధితురాలే సిగ్గు చంపుకొని మీ టార్చర్ భరించలేక బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఇవన్నీ మీకు కనిపించట్లేదు. మీకు కావాల్సిందల్లా మాకు టాపిక్ కావాలి, మేము చేయాల్సింది చేస్తాం, మాకు వాస్తవాలతో సంబంధం లేదు, ఇప్పటి వరకు ఏదైతే చేస్తున్నారో అదే మళ్ళీ కొనసాగిస్తూ వాస్తవాలతో సంబంధం లేకుండా కనీసం సామాజిక న్యాయంతో సంబంధం
లింగ వ్యత్యాసంతో కూడా సంబంధం లేకుండా ఇంత నీచానికి మేము ఉన్నాము అని మణికుడి చాటుకోవడానికి ఇంత నీచానికి దిగజారుతున్నారంటే ఇంకా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఇందాక అడిగారు సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది అని చెప్పి రెస్పాండ్ అయ్యారని. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి ఎంతోమంది బాధితులు వచ్చారు. ఏ బాధితులకి మీరు ముందు ప్రూఫ్స్ తీసుకొని రండి, మేము మీకు న్యాయం చేస్తామని గల్లా మాధవి గారు చెప్పారండి. ఎవరన్నా ఏ సమస్య ఉంది అని వచ్చినా కూడా ముందు సమస్య పూర్తిగా విని వీళ్ళది మీరు పరిశీలించండి అని చెప్పి సదరు అధికారులకి కురమాయించారు తప్ప బాధితులను ఎప్పుడూ కూడా సాక్ష్యాలున్నాయా, మీరు సాక్ష్యాలు తీసుకొని వచ్చి నా ముందు మాట్లాడండి అని బాధ వ్యక్తం చేయడానికి వచ్చిన వ్యక్తిని ఎప్పుడూ కూడా అడిగిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు మేము పర్సనల్గా మాట్లాడాలి అంటే ఎంతమంది ఉన్న అందరినీ కూడా బయటికి పంపించి పర్సనల్గా వాళ్ళ సమస్య మొత్తం కూడా విని వాళ్ళకి పరిష్కారం చూపించడానికి ప్రయత్నించారు తప్ప ముందు మీరు ప్రూఫ్లు చూపించండి, మీరు ప్రూఫ్లు చూపించిన తర్వాత లేదంటే తర్వాత నా మీద ఎవరన్నా వేలు చూపిస్తారు అని ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు, ఆలోచించలేదు. అలాంటి నాయకురాలన మీరు ఈ రకంగా నీచంగా ప్రశ్నించేది, ఈ రకంగా కార్నర్ చేసేది. అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు పదవులు ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకెళ్తారు. అలా ముందుకెళ్తుంటే అది ఆ ఈర్ష తట్టుకోలేక ఈ రకంగా ఒక ఆడబిడ్డని అడ్డు పెట్టుకొని ఇంకొక ఆడబిడ్డని మీరు వేధించాలని ప్రయత్నిస్తున్నారే, ఇంకా ఇకనైనా మారతారేమో అని మీ గురించి అనుకోవడం కూడా వ్యర్థమన్న ప్రజల నమ్మకాన్ని మీరు చాలా బలపరుస్తున్నారు. ఇప్పటికైనా కనీసం మీ ఇంట్లో, ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, మీరు ఎంత నీచంగా చేస్తారో ఆ కర్మ మన కుటుంబం అనుభవించాల్సి వస్తుంది. అది ఒక్కసారి గమనించి గ్రహించి ఇప్పటికైనా మారమని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ నీచపు ధోరణి ఆపమని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాం.